కప్ప జీవిత చక్రంలో లార్వా దశని ఏమంటారు? గుడ్డు, ప్యూపా, టాడ్పోల్, ప్రౌఢ కప్ప. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, టాడ్పోల్ లార్వా. క్వశ్చన్ నెంబర్ 2. టాడ్పోల్ లార్వా ప్రౌఢ కప్పగా మారే ప్రక్రియను ఏమంటారు? ఫలదీకరణం, రూపవిక్రియ, మెటామార్ఫోసిస్, ప్రత్యుత్పత్తి, బీజోత్పత్తి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రూపాంతరం లేదా మెటామార్ఫోసిస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 3. అలైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే జనకులు ఎంతమంది? 1 జనకం, 2 జనకులు, 3 జనకులు, 4 జనకులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఒకే జనకం. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి కేవలం ఒకే జనక జీవి నుంచి ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. కప్పలు నీటిలో గుడ్లు పెట్టినప్పుడు జరిగే ఫలదీకరణ ఏమిటి? అంతర్ఫలదీకరణ, బాహ్య ఫలదీకరణ, స్వయం ఫలదీకరణ, అనిషేక జననం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, బాహ్య ఫలదీకరణ. కప్పలు నీటిలో గుడ్లు పెట్టినప్పుడు బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.